ఆ సమస్యలకి పరిష్కారం ఇవ్వాల్సిన బాధ్యత నాయకుడిగా ఆయన మీద ఉంది. ఎందుకంటే మీరు ఒక మాట మీరు ఆలోచించి చూడండి. నాకు ఈ రోజున నేను ఇబ్బందులు పడుతున్నాను నా పార్టీలో, కూటమిలో అంటే దానికి కారణం కేవలం నేను జగన్ గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన కోసం నేను మాట్లాడిన మాటలే. మీకు బేసిక్గానే నోటి దూలు ఎక్కువ, ఓపెన్గా మాట్లాడు. నోటి దోల అంటే మనం ఒప్పుకోవాలి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు అంటే ఒప్పుకోవాలి మీరు దీన్ని కాదండి, first. బాలయ్య బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది, మీ నాన్నగారు అంటానికి ఇంకో మాట ఏదో చెప్తారు. ఆ. ఆ రెండింటికి చాలా తేడా ఉంటుంది. రెండింటి అర్థం ఒకటే. ఆ. అయితే మీరు మీకు నచ్చని వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోటి దోల అంటారు. ఆ. అదే మనకు నచ్చిన వ్యక్తి, మన తరపున మాట్లాడుతున్న వ్యక్తి, అంటే నన్ను అనుకున్న వాళ్ళు నా వెనకాల ఉంటారు కదా, మా అన్న మా కోసం ధైర్యంగా ఎవరినన్నా ఎదిరిస్తాడు, ఎవరినన్నా సరే ఆడు ఎంత బలవంతుడైనా లెక్క చేయకుండా అటాక్ చేస్తాడని చెప్తారు. అంటే మీరు ఏపీలో తిట్టని వాళ్ళని ఎవరు చెప్పండి? ఎవరిని తిట్టలేదు? ఎవరిని తిట్టని చెప్పండి. అందరిని తిట్టిరు. పవన్ కళ్యాణ్ తిట్టిరు, బాబుని తిట్టిరు, లోకేష్ తిట్టిరు. ఏమని తిట్టారు? వీడియోలు చూపియాలా? వీడియోలు చూపించొద్దండి, ఏమని తిట్టారు మీరు నోటితో చెప్పింది చాలు. వీడియోలు చూపిస్తే అయిపోతుంది. మీరు జగన్మోహన్ రెడ్డిని తిట్టారు అంటే అందరిని తిట్టడం ఎందుకు? ఇప్పుడు నేను జగన్ గారి కోసం వైసీపీలో పనిచేస్తున్నానండి. అప్పుడు నేను వైసీపీ సోల్జర్ని. నేను వైసీపీ సోల్జర్గా ఉన్నప్పుడు జగన్ గారి శత్రువులందరూ నాకు శత్రువులే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఐపీఎల్ వచ్చింది. ఐపీఎల్ ఈ రోజున ఈ టీంలో ప్లేయర్ ఆడతాడు, ఇదే ప్లేయర్ మళ్ళీ వచ్చే సీజన్ ఇంకో దాంట్లో ఆడతాడు. ఈ టీంలో ఆడినప్పుడు అతను ఫుల్ ఎఫర్ట్స్ ఈ టీం కోసమే పెడతాడు. అవతల ఫ్రెండ్ ఉండొచ్చు బౌలర్, అయినా ఆ బౌలింగ్ నేను క్షమించడు, అటాకే. అంటే ఆ టీంలో ఆడేవారు, అంటే ఐపీఎల్ రూల్ చెప్తున్నారు. నేను వైసీపీలో ఉన్నాను. వైసీపీలో జగన్ గారిని ఎవరెవరైతే అటాక్ చేస్తున్నారో, ఎవరెవరైతే ఆయన గురించి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరిని నా సొంత శత్రువు. అంటే మీరు అవకాశవాది కావచ్చు. అది అవకాశవాదం అంటే నేను ఏదైనా ఆశించేస్తే, నేను ఏది ఆశించకుండా చేస్తే దాన్ని విశ్వసనీయత అనొచ్చు కదండి. విశ్వాసంగా పనిచేస్తాను. ఒకరి దగ్గరనే ఏళ్ళ తరబడి, సంవత్సరాల తరబడి ఎటువంటి పదవి ఆశించకుండా మీరు పనిచేస్తే నేను ఆ మాట అందు. రాజేష్ మహాసేన అనేటోడు నిస్వార్థపరుడు, నమ్ముకున్న సిద్ధాంతం పట్ల, నమ్ముకున్న వ్యక్తి పట్ల డెడికేటెడ్గా ఉంటాడు ఎన్నైనా సరే అన్నందు. కానీ టకా 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 కట్ చేస్తే పార్టీలు మారడు, జెండా మారడు, మీ సిద్ధాంతం మారడు, మీ మాట వైఖరి మారడు, మీరు తిట్టే అవతల వ్యక్తి మారడు. ఇప్పుడు మీరు ఈ ఇంత ఫ్లోలో మీరు మాట అన్నారు సార్, సిద్ధాంతం అన్నారు, సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే అన్నారు. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, నేను మీతో కలిసి పనిచేస్తున్నాను. 2 నెలల తర్వాత నా సిద్ధాంతానికి మీరు విరుద్ధంగా ఉన్నారని తెలిసింది. అప్పటికీ కూడా నేను మీతోటే నడిచాను అనుకోండి, అది బానిసత్వం అయిపోద్ది సార్. మీరు నా సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నారు. నేను పదవి కోసం కాదు కదా. జగన్ గారి దగ్గర ఉంటే నాకు పదవి ఇచ్చి ఉండేవాడు. ఎవరెవరికో ఇచ్చాడు పదవులు, నాకెందుకు ఇవ్వడు? ఆ పార్టీ కోసం అంత పనిచేసిన వాడిని, ఫ్యూచర్లో పనిచేసేవాడిని. పదవి కోసం అయితే నేను అక్కడే ఉండేవాడిని. సిద్ధాంతం దగ్గర మీకు నాకు తేడా వచ్చింది అనుకోండి, నేను మారిపోతాను. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి ఆ రోజు జగన్ గారిని వ్యతిరేకించడం అయినా, ఆ రోజు జగన్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే టీడీపీ వాళ్ళనో నేను మాట్లాడుతున్నానంటే వాళ్ళతో నాకు పర్సనల్ వైరుధ్యం ఏం లేవు, అంటే వైరం ఏమీ లేదు. ఓన్లీ నేను ఈయన మనిషిని, ఆయన ఎవరంటే అటాక్ చేస్తాను. రైట్. రాజేష్ మహాసేనను పార్టీలు వాడుకున్నాయా, పార్టీలను రాజేష్ మహాసేన వాడుకుంటా? నేను పార్టీలను వాడుకోవడానికి ఏముందండి, నేను ఎక్కడ స్టార్ట్ అయినా ఇంకా అక్కడే ఉన్నాను. పార్టీని వాడుకుని నేనేమో బాగుకున్నది ఎందుకు అంటే ఇప్పుడు నిజంగా మాట్లాడుకుంటే, ఓపెన్గా మాట్లాడితే, మీరు నిజంగా ఎక్కడ స్టార్ట్ అయినా నేను అక్కడనే ఉన్నాను అంటారు. మీరు మంచి అత్యుత్తమ పదవులు అంటే మీరు ఏరుకోరిపోయిన పార్టీలో మీరు అనుభవించారు, ఐ మీన్ ఫేస్ చేసిండ్రు. దాని తర్వాత ఇలా మీరు నార్మల్ కార్యకర్తలాగా ఉన్నారు ఇప్పుడు. అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఆ కారణం ఏంటనేది నాకు కూడా అర్థం కాలేదండి. నేను చాలాసార్లు ఆలోచించాను. సిచ్యువేషన్స్ ఇప్పుడు అంటే నాట్ ఫర్ ఫిట్ అని అనిపించిందా వాళ్ళకు, లేకపోతే ఏం జరిగిందని వాళ్ళు ఏమనుకున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నేను జగన్ గారి కోసం పనిచేసినప్పుడు అంతే హానెస్ట్గా పనిచేశాను. నేనేమో ఆయన పదవులు అడగలేదు. ఏమంటే ఇప్పుడు మీరు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జగన్ గారి దగ్గరికి నేను జాయిన్ అయింది దళిత్ క్రిస్టియన్స్ విషయం మీద జాయిన్ అయ్యాను, బీసీసీ. ఆ బీసీసీ అనే దాని మీద ఏదైనా ఒక డెసిషన్ తీసుకోండి, మేము ఈ పార్టీ కోసం పనిచేస్తామని సోంపేటలో ఆయన్ని పాదయాత్రలో కలిసి అక్కడ నేను రిప్రజెంటేషన్ ఇచ్చానండి. బీసీసీ గురించి మీరు యాక్షన్ తీసుకుని మేము మీకోసం పనిచేస్తాం, నేను తీసుకుంటా అన్నాడు. ఆయన తీసుకుంటా అన్నాడు. తర్వాత కాలంలో అతను అసెంబ్లీ తీర్మానం కూడా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట చెప్పాం మేము, ఆయన కూడా అసెంబ్లీ తీర్మానం చేశాడు. కేవలం మా సిద్ధాంతం ఇదిగో మాకున్న ఈ సమస్యలు తీర్చండి అనే. ఆ సమస్యలు తీర్చకుండా ఒకవేళ కాలయాపన చేసినా పర్లేదండి, వెయిట్ చేస్తాం. ఇంకా ఏమంటే ఇవాళ కాదు, సరే గవర్నమెంట్ ఏదైనా ప్రెజర్లో ఉంది, నాయకుడు ఏదో బిజీగా ఉన్నాడు అనుకుంటాం. ఆ చేస్తానన్న దానికి వ్యతిరేక దిశలో వెళ్ళారు జగన్ గారు. ఓకే, నేను దళితులకు మేలు చేస్తానని చెప్పిన వ్యక్తి దళితుల పథకాలు రద్దు చేశాడు. దళితులకు రక్షణ కల్పిస్తానన్న వ్యక్తి ఆ పార్టీలోనే ఉండి శవాలను డోర్ డెలివరీ చేస్తుంటే వాళ్ళకి రక్షణ కల్పించాడు. దళితులకి నేను ల్యాండ్స్ ఇస్తాను,
ఎస్సీ కార్పొరేషన్ నిధులు పెంచుతానని చెప్పిన వ్యక్తి ఎస్సీ ల్యాండ్స్ని తన జగనన్న ఇళ్ల పథకాల కోసం అసైన్ ల్యాండ్స్ని లాక్కుని దాంట్లో ఇళ్ల స్థలాలు ఇచ్చాడండి. అక్కడ చేబ్రోల్లో ఒక రైతు తనకి ఎప్పుడో 4 ఎకరాలు తనకు పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. అతని దగ్గర 4 ఎకరాలు తీసుకుని మ్యాప్ వేసేస్తున్నారు వచ్చి జగనన్న ఇళ్ల పథకాలకి. అతను ఒక దళిత లీడరు, అందరికీ చెప్పుకున్నాడు. అతను బాగా తీరలేదు, నైట్ పడుకున్నాడు, పొద్దున్న చచ్చిపోయాడు. అతను ఎందుకు చనిపోయాడు అంటే గుండాగిపోయి చనిపోయాడా లేకపోతే మన సూసైడ్ చేసుకున్నాడు, ఏం చేసాడో తెలియదు. వాళ్ళ చెప్పారు నాకు ఇలా జరిగిందని. వెళ్ళాను, వెళ్ళి కూర్చుంటే ఇది సిచ్యువేషన్.